అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 126వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు ఆచార్య వెంకటేశ్వర్లు గారికి, అలాగే సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకు లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే అంశంలో మనం యథాపూర్వం ప్రవేశం. మనం పుణ్యకీర్తికి పుణ్యలభ్య పుణ్య శ్రవణ కీర్తన. పుణ్యకీర్తికి అంటే చక్కనైనటువంటి యశస్సును భక్తులకు అందించేటువంటి తల్లి అని అర్థం. అంతేకాదు పుణ్యము చేసుకునేటువంటి వారికి వరములివ్వడంలో కీర్తి సంపాదించినటువంటి తల్లి అని అర్థం. అంటే అమ్మవారు భక్తులను ఎంత గొప్పగా ఆదుకుంటుంది అనేటువంటిది ఆమె యొక్క కీర్తి. అది పుణ్యకీర్తి. పుణ్యము చేసుకునేటటువంటి వారికి వారి యొక్క కోరికలను తీర్చడానికి అమ్మవారు తీర్చడంలో తత్పరత చూపిస్తూ ఎంత చక్కగా తీరుస్తుంది అంటే, ఎంత త్వరగా తీరుస్తుంది అంటే అమ్మవారిని మించిన వాళ్ళు మరి ఎవరు లేరు. అందువలన అంతటి కీర్తి కలిగినటువంటి అమ్మవారు అని కూడా పుణ్యకీర్తి అనే నామాన్ని మనం అంత చెప్తున్నాం. పుణ్యలభ్య అంటే ఎవరైతే పుణ్యము చేసుకునేవారు ఉంటారో వారికి మాత్రమే లభించేటువంటి తల్లి, వారిని మాత్రమే కరుణించేటువంటి తల్లి. అంటే ఇక్కడ విశేషం ఏమిటి అంటే, అమ్మవారు ఈ నామంతో అసలు పరమేశ్వరిని ఆరాధించాలి, ధ్యానించాలి లేదా నామ సంకీర్తనం చేయాలనే సంకల్పం రావడమే పురాకృత పుణ్యఫలం. అటువంటి సంకల్పాన్ని కూడా మనకి కల్పించేది అమ్మవారే. అందువలన అమ్మవారు పుణ్యలభ్య. మనం పురాకృత జన్మలో ఎప్పుడో చేసుకున్నటువంటి పుణ్యం, పూర్వ జన్మ పుణ్యం వల్ల అంటుంటాం కదా. కాబట్టి జన్మలలో ఎప్పుడో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం వలన ఈ జన్మలో అమ్మని ఆశ్రయించాలనేటువంటి కోరిక కలిగి అమ్మని ఆశ్రయించి, అమ్మని ధ్యానించి, అమ్మని కీర్తించి మనం ధరిస్తున్నాం. దీనికి అంతటికి కారణం ఏమిటి అంటే, ఇది ఈ ఫలం దేనిది అంటే పుణ్య లభ్యమైన ఫలితము. ఒకప్పుడు చేసుకున్నటువంటి పుణ్యము వలన లభించినటువంటి ఫలము. అటువంటి పుణ్య లభ్య కాబట్టి అలాంటి పుణ్యం ఉంటేనే లభించేటువంటి తల్లి అమ్మవారు. కాబట్టి అమ్మవారి యొక్క దర్శనం, చింతనము, ధ్యానము, దర్శనము, కీర్తనము ఇవన్నీ కూడా కథమపి అకృత పుణ్యో భవతి అంటారు శంకరాచార్య. పూర్వజన్మలో పుణ్యం లేకపోతే ఎలా లభ్యం అవుతాయి? కాబట్టి పూర్వజన్మలో మనకి పుణ్య ఫలం అనేది ఉన్నది కనుకనే ఈ జన్మలో మనం ఆ తల్లిని ధ్యానించి, కీర్తించి, అర్చించేటువంటి ఇష్టాన్ని పొందామన్నమాట. ఆ రకంగా పుణ్య కార్యములు చేసేటటువంటి వారిని అనుగ్రహిస్తూ వారికి లభించేటువంటి తల్లి అనే యొక్క దర్శనాన్ని ఎంతో మంది జీవులు ఉంటారు. ఈ జన్మలు లేవు. ఎంతమంది మనతో పాటు ఉన్న మానవులు ఎంతమంది వెళ్ళి అమ్మని ధ్యానిస్తున్నారు, ఎంతమంది భక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. అసలు భగవంతుడే లేడనేటువంటి నాస్తికులు కూడా ఉన్నారు. మరి అటువంటి వారి పరిస్థితి ఏమిటి? వారికి వారు నమ్మినా నమ్మకపోయినా, ఈ జన్మలో వారు నమ్మినా నమ్మకపోయినా
వారి పురాకృత పుణ్య ఫలముల వలన ఈ జన్మలో వాళ్ళకి తగినటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. నమ్మడం నమ్మకపోవడం అనేది నీ బుద్ధికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఈ శరీరాన్ని అనుసరించి, ఈ జన్మను అనుసరించి ఏమి సాధించావు, ఏ రకమైనటువంటి ఆధ్యాత్మిక సాధన చేశావు, అది మనకి ముఖ్యం. ఆ రకమైనటువంటి చింతన మనకి ప్రారంభమైంది అంటే అర్థం ఏమిటి అంటే అమ్మ యొక్క కరుణ మనకి ఉన్నది అని అర్థం అనమాట. అమ్మ కరుణ లేకపోతే అసలు ఇటువంటి ఆలోచనయే రాదు. అదన్నమాట మనకి గమనించవలసిన విషయం. అందువల్ల విషయం ఏమిటి అంటే పుణ్యకార్యం అంటే పూజించే కార్యం అని, పాపకార్యం అంటే బాధించే కార్యం అని మనం అర్థం చేసుకోకూడదు. పూజించే కార్యాలన్నీ పుణ్య కార్యాలు, బాధించే కార్యాలన్నీ పాపకార్యాలు, అది కాదు ఇక్కడ పాయింట్. ఏ పని చేస్తున్నా, ఎందుకు ఆ పని చేస్తున్నామో మన మనసులో ఉద్దేశాన్ని బట్టి మనం చేసిన పని పుణ్యమా పాపమా అనేది నిర్ణయించబడుతుంది. మన మనస్సులో ఏ రకమైన ఉద్దేశంతో మనం ఒక పని చేస్తున్నాం, సదుద్దేశంతో చేసామనుకోండి అది పుణ్యం. దురుద్దేశంతో చేసామనుకోండి, దురాశతో, స్వార్థంతో, అది పాపం. అలా అర్థం చేసుకోవాలన్నమాట. అంటే మానసిక స్థాయి స్థితి ఇదే పుణ్యము పాపాన్ని నిర్ణయించేటువంటి పరమాణం అన్నమాట. కాబట్టి మన మనసు ఎంత పరిశుద్ధంగా ఉన్నది అన్న దాన్ని బట్టి మనం చేసే పని అనేది అది మంచా చెడా, పుణ్యమా పాపమా అనేది నిర్ణయించబడుతుంది. కాబట్టి అన్ని ఇక్కడ అంతరార్థం ఏమిటి? పుణ్యలభ్య అంటే పరిశుద్ధమైనటువంటి మనస్సు నీకు ఉన్నట్లయితే నీకు అమ్మవారు లభిస్తుంది. అమ్మవారి యొక్క ప్రజ్ఞని, అమ్మవారి యొక్క సామీప్య సాన్నిధ్యాలను అనుభవించగలరు. అదన్నమాట. అంటే ప్రతి ఒక్కరిలోని అమ్మ యొక్క అంశని, అమ్మ యొక్క మహిమని గమనించగలిగే శక్తి నీకు వస్తుంది. కారణంగా వచ్చి మనకి ఎవరైనా ఒక సహాయం చేశారనుకోండి, దేనికైతే మనం ఆశిస్తున్నామో అది వాళ్ళని అడగక్కర్లేకుండా ఇక్కడ ఆ అమ్మ తన యొక్క కరుణని మనం గమనించాలి. ఈ ప్రయత్నం వల్ల జరగలేదు. మన ప్రయత్నం వల్ల ఏదైనా జరిగింది అంటే అది పురుష ప్రయత్నం అనుకుందాం. మన ప్రయత్నం చేసినా జరగనివి ఒక్కొక్కసారి అనుకోకుండా మనకి సిద్ధిస్తుంటాయి. చూసారు, అది దైవానుగ్రహం. అలా సిద్ధించడం అనేది శుద్ధమైనటువంటి మనస్సు ఉన్న వారికి మాత్రమే అనుభవైతం అయింది. మనశ్శుద్ధి లేకపోతే లేని వారికి కూడా లభిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఎందుకంటే వాళ్ళకి పురాకృత ఫలం అని చెప్తున్నాం కాబట్టి, పురాకృత పుణ్య ఫలం ఉన్నవారికి కూడా అప్పుడప్పుడు శుభకార్యాలు అనేవి, మంగళములు అనేవి జరుగుతూ ఉంటాయి వారికి పురాకృత పుణ్యం వలన. అయితే వాళ్ళు దాన్ని భగవంతుని యొక్క విభూతిగా భావించారు. భావన ముఖ్యం. యద్భావం భవతి అంటారు. కాబట్టి భావించుట, భావించిన దాన్ని, ఎదురుగా కనిపించిన దాన్ని గ్రహించి అనుభవించుట, ఈ రెండు కూడా మానసిక సౌకుమార్యానికి, లాలిత్యానికి చిహ్నాలు. కుమారమైనటువంటి మనస్సు మనకుంటే మనం అప్పుడేమో ఫీల్ అవ్వగలుగుతాం అన్నమాట. భగవత్ తత్వాన్ని మనం అనుభవించగలుగుతాం. ఎదుటి వారిలో ఉన్నటువంటి వెలుగుని చూడగలుగుతాం అన్నమాట. అందుకే మాస్టర్ అంటారు, నాలోన గల వెలుగు నా పరిసరముల వారి రూపమున కనపట్టుగాక. వారి రూపంలో ఈ వెలుగే వారిలో ఉన్నటువంటి వెలుగని, ఆ వెలుగు నాకు కనిపించాలి. వారిలో ఉన్నది కూడా భగవత్ తత్వమేనని మనకి గుర్తించగలగాలి అంటే ముందు అది మనకు కనిపించాలి. అది కనిపించాలంటే వారిలో ఉందా లేదా మనం చూడాలి. ఆ దృష్టితో చూస్తే కనిపిస్తుంది. ఆ పరిశీలన దృష్టి రావాలి కదా. ఎదుటి వారిని చూసిన వెంటనే మనకేంటంటే నామ భేదాలు, రూపభేదాలు,
మనకి వాడి రూపం నచ్చలేదు, వాడి పేరు నచ్చలేదు, వాడి స్థాయి నచ్చలేదు, వాడి అధికారం నచ్చలేదు, వాడి అహంకారం నచ్చలేదు, వాడు మాట్లాడే భాష సంభాషణ విధానం నచ్చలేదు. ఇన్ని రకాల వ్యతిరేక భావాలు పెట్టుకొని మనం ఎదుటివాడిని చూస్తే వాటిలో భగవతత్వం మనకి ఎందుకు కనిపిస్తుంది? నామరూప వివర్జితాయే నమః అని మనం అమ్మవారి నామరూప వివర్జిత అన్నాం కదా. అంటే ఆ అర్థాన్ని మనం అవగాహన చేసుకుంటే ఎదుటివాడి పేరులో గాని, ఎదుటివాడి కీర్తిలో గాని, వాడి ధనంలో గాని, వాడి రూపంలో గాని, మనం ఎదురుగా చూస్తున్నటువంటి దానిలో ఉన్నటువంటి వాటి మీద మన సొంత అభిప్రాయాల్ని ఏర్పరచుకుంటా ఉంటే మనసు శుద్ధంగా ఉంటుంది. ఈ అభిప్రాయం ఏర్పరచుకున్నావంటే మళ్ళీ నువ్వు నీ చుట్టూ ఒక బంధాన్ని ఏర్పరచుకున్నావు అనమాట. ఒక కట్టు కట్టేసుకున్నావు, గిరి గీసేసుకున్నావు. వీడు ఇలాంటి వాడు, ఇలా ఉంటాడు, ఇలా మాట్లాడుతాడు. అప్పుడు ఏంటి, నువ్వు ఆ గీత దాటి అవతల పడడానికి నీ మనసు ఒప్పుకోదు. అంటే ఆ లోపల ఉన్న అసలైన తత్వాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. వలన ఎవరి మీదైనా సరే, వీటి మీదైనా సరే నిర్దిష్టమైనటువంటి భావనల్ని మనం పెంపొందింపు చేసుకోకూడదు. అప్పటికి ప్రస్తుతంగా ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వారి ప్రవర్తనని బట్టి నిర్ణయించుకోవాలి తప్ప అది శాశ్వతమని భావించకూడదు. మనకే ఒక ఆలోచన మనకి ఇప్పుడు వచ్చింది, చాలా చక్కగా ఉంది. ఈ ఆలోచన శాశ్వతంగా ఉంటుందా? ఇప్పటికి ఉంటుంది కొంతకాలం, కొన్ని క్షణాలు, ఆ తర్వాత అది మారి. ఎదుటివారు అంతే, వారు ఆ క్షణానికి నీకు అలా కనిపించి ఉండవచ్చు, నీ ముందు అలా ప్రవర్తించి ఉండవచ్చు. నిరంతరం జీవితాంతం వాళ్ళు అలాగే ఉంటారని అనుకోవడం అనేది తప్పు అన్నమాట. అంటే అటువంటి శుభప్రదమైనటువంటి ఆలోచన విధానాన్ని మనం అలవరుచుకుంటే అటువంటి దృష్టి మనకి ఏర్పడుతుంది, మానసిక శుద్ధి అనేది ఏర్పడుతుంది. అప్పుడు అమ్మవారి యొక్క దర్శనం మనకి కణంలోని మనకి కనిపిస్తుంది. అదన్నమాట సాన్నిధ్యము, సామీప్యము అంటే. పుణ్య శ్రవణ కీర్తన వారు పవిత్రమైన వాటి వినటకు, కీర్తించుటకు అవకాశాన్ని మనకు కలిగింపజేస్తుంది. అవకాశాన్ని అమ్మవారికి కల్పిస్తుంది. తనని కీర్తించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది, తనను పూజించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అమ్మవారు అనుమతి ఇవ్వకపోతే అమ్మవారి దర్శనం కూడా మనం చేసుకోలేము. మీరు అనుకున్న వెంటనే ఇప్పుడు నేను వెళ్ళి దర్శనం చేసుకోవాలని అనుకుంటే చూద్దాం, వెళ్ళగలరేమో. అనేకమైన ఆటంకాలు వస్తాయి. చింతన చేయండి రోజు నుంచి, రేపు నేను వెళ్ళాలి ఎలాగైనా సరే వెళ్తే బాగుంటుంది. ఈ చింతన మీ మనసులో ఉందనుకోండి, ఆ సమయానికి మీరు వెళ్ళగలుగుతారు. అంటే ఏమైంది, మానసికంగా మీరు సంతృప్తులు అయ్యారు. అప్పుడు అమ్మ అనుగ్రహిస్తుంది. ఒక్కోసారి ఒకే ఒక్క ఆలోచన వస్తుంది, మనం దర్శిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మీరు ప్రయత్నించట్లేదు, కానీ మీకు అనిపించింది. ఇక్కడ ఏమవుతుందంటే సడన్ గా ఎవరో వస్తారు, మిమ్మల్ని కలుస్తారు, పదా అలా వెళ్ళొద్దాం, అమ్మవారిని దర్శించొద్దాం అంట. మాట అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే. నీవు అనుకున్నావు కానీ ప్రయత్నించలేదు. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా దర్శిస్తే బాగుంటుంది, ఎంత బాగుంటుంది, అమ్మవారి గుడికి వెళితే బాగుంటుంది కదా అనిపించింది, కానీ ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే నేను ఏదో అడుగుతోంది, ఇక్కడ ఏదో పని ఉంది, ఆటంకం ఉంది. అదే సమయానికి ఓ మిత్రుడు ఎవరో వచ్చి పద వెళదాం అని జబర్దస్తి పట్టుకెళ్ళాడు అనుకోండి. విశేషం ఏమిటంటే నీ కోరిక, నీ మనసులో ఉన్నది అమ్మకి వినిపించింది అన్నమాట. అందుకే ఆవిడ ఆ రకమైనటువంటి సౌలభ్యాన్ని మనకు అందించింది. అది గ్రహించాలి అంటే మానసిక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వ్యక్తావ్యక్త లోకాలకి సంబంధం అనేది మానసికమైనది, సూక్ష్మమైనది, సూక్ష్మతమైనది, సూక్ష్మతరమైనది. కాబట్టి మనోరూపేక్షు కోదండాన్ని అమ్మవారు పట్టుకుంది అంటే మన మనస్సునే పట్టుకుంది అని అర్థం.
అటువంటి తల్లికి అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖమై మన కోరికలు మన తాలూకా కష్టాలు చెప్పుకుంటే బయటికి చెప్పక్కర్లేదు, వెంటనే అమ్మకి తెలిసిపోతుంది. ఆవిడ ఏదో ఒక రూపంలో మన యొక్క సమస్యలకు సమాధానం చూపించి మనని సంసార పంక నిర్మగ్న సముద్ర పండిత, మహాపండితురాలు, మహానైపుణ్యం కలిగినటువంటి తల్లి కాబట్టి మన యొక్క సమస్యలు ఆవిడకి ఏమాత్రం ఏమీ కాదు. ఇలాంటి సమస్యల నుంచి మనస్సులోనే అమ్మవారికి నివేదన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాటికి సమాధానం అనేది అమ్మవారు కాపాడు. అదే అన్నమాట శ్రవణ కీర్తన. అమ్మవారికి ఏ పురాకృత పుణ్యం ఉంటేనే అమ్మవారికి, అయ్యవారికి, శక్తికి, శివుడికి సంబంధించినటువంటి హరి హర ఈ నామాల్ని స్మరించాలంటే పుణ్యం ఉండాలి, దేవి సహకారం ఉండాలి. అటువంటి శ్రీకార స్వరూపి అని అర్థం పుణ్య శ్రవణ కీర్తన. ఓం హరయే నమః, హరియే నమః ఉచ్చరించాలని, హరిహరనామాలు ఉచ్చరించాలన్నా సరే పుణ్యం ఉండాలి. అలాంటి పుణ్యాన్ని మనకు అనుగ్రహించి మన చేత ఆ ఉచ్చారణ చేయించి మనకి పుణ్యాన్ని కట్టబెట్టేటువంటి మహాకరుణామయి అమ్మవారు. ఆమె జగన్మాత, జగజ్జనం తల్లి అయ్యి. అటువంటి తల్లి ఎవరెవరు? పులోమజార్చిత, పులోమ, పులోమని యొక్క కుమార్తె పులోమ లేదా పౌలోమి. ఎవరిమే అంటే ఇంద్రుని యొక్క భార్య అయినటువంటి శచీదేవి. ఇంద్రుని యొక్క భార్య అయినటువంటి శచీదేవి ఇంద్రుడు స్వర్గ సింహాసనాన్ని కోల్పోయి అడవులు పాలైనప్పుడు దేవగురు బృహస్పతి వారిని సంప్రదించి వారి యొక్క సలహా మేరకు అమ్మవారిని అర్చించింది. అలా అర్చించి స్వర్గాన్ని పొందింది, భర్త యొక్క స్వర్గాధిపత్యాన్ని పొందింది, అమ్మవారి యొక్క కరుణని పొందింది. అందువలన అమ్మవారి నామాల్లో పులోమజార్చితాయ నమః అని మనం అమ్మవారిని ధ్యానిస్తాం. ఆ పులోమజ, పులోముని యొక్క కుమార్తె అయినటువంటి శచీదేవిచే అర్చింపబడిన దానా అంటే అమ్మవారు ఎంతో ఎంతో ఆనందపడుతుంది. ఆ భక్తురాలని గుర్తు చేశాడు. ఆ రకంగా పులోమజార్చిత, పులోమజ అంటే దీని యొక్క శచీదేవి. కాబట్టి ఇంతటి అసాధ్యమైనటువంటి కార్యాలను కూడా సుసాధ్యం చేసి సామ్రాజ్యాన్ని కోల్పోయినటువంటి ఇంద్రునికి తిరిగి సామ్రాజ్యాన్ని, వైకుంఠాన్ని ప్రసాదించి తిరిగి వైభవాన్ని ఇచ్చినటువంటి తల్లి. అలాంటి వైభవాన్ని ఎవరి వల్ల ఇచ్చింది అంటే శచీదేవి ప్రార్థించడం వల్ల, శచీదేవి అర్చించడం వల్ల. అందువలన పులోమజార్చిత అని తన పేరైపోయింది. ఒక పేరు పెట్టేసుకుంది అమ్మవారి. అంతటి ప్రీతిపాత్రంగా భక్తులని అమ్మవారు కరుణిస్తుందన్నమాట. బంధమోచని అమ్మవారు ఏం చేస్తుందంటే మనకి బంధాల నుంచి తప్పిస్తుంది. బంధములు ఆధ్యాత్మిక బంధములు, అతి భౌతిక బంధములు అని బంధములు రెండు రకాలు. అంటే ఇక్కడ భౌతికమైన బంధాలే కానక్కర్లేదు, మానసికమైనవి కూడా ఉంటాయి, ఆధ్యాత్మికమైనవి బంధాలు ఉంటాయి. మానసిక బంధాలు, ఆధ్యాత్మిక బంధాలు, భౌతిక బంధాలు. భౌతిక బంధాలు మనకు తెలుసు, నా తల్లి, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా సంసారం. ఈ భౌతిక బంధాలు అందరికి తెలిసినటువంటి. ఒకరి చేతిలో కానీ, కారాగారంలో కానీ, విపత్కర పరిస్థితుల్లో కానీ చిక్కుకొని నిర్బంధంలో ఉంటే దానిని భౌతిక బంధం. కారాగారంలో ఉండడం కానీ, ఎక్కడ ఏదైనా ఆపదలు చిక్కుకోవడం కానీ, ఇలాంటి వాటిని భౌతిక నిర్బంధాలు అంటారు. ఆశా దురాశలు కానీ, కామక్రోధాల వలన కానీ, అభిమాన దురభిమానాలు కానీ, సరిపడిన మంత్రం వల్లనో స్తోత్రం వల్లనో
మనసుపై ఒత్తిడి కారణమైతే మానసిక బంధం అంటారు. అభిమాన దురాభిమానాలు, ఆశ దురాశలు వీటి వల్ల ఏర్పడినటువంటి బంధాన్ని మానసిక బంధం అంటారు. మరి ఆధ్యాత్మిక బంధం అంటే ఏమిటి? ఏ గురువు గారి దగ్గరకో మనం వెళతాం, ఆయన్ని గురువు గారు మాకు మంత్రాన్ని ప్రసాదించండి అంటాం. అసలు ఆ మంత్రం నీకు అవసరమా లేదా? దాంతో మనకి గురువు గారు మంత్రం ఇచ్చేస్తే మనకి ఏదో మేలు జరిగిపోతుందని ఆశ. ఆ గురువు గారు మరి నీ బాధపడలేక ఏదో ఒక మంత్రం నీకు ఇచ్చి చెయ్యి అంటారు. అది నీకు సరిపడదు. దానివల్ల వచ్చేటువంటి బాధని ఆధ్యాత్మిక బంధం. ఇలాంటి బంధాలన్నింటినీ కూడా విడిపించి మనని మళ్ళీ తన దోవలో నడిపించేటువంటి తల్లి కాబట్టి అమ్మవారిని బంధమోచని చెప్తారన్నమాట. అంటే ఇన్ని రకాల బంధనాల నుంచి మనని విముక్తి కలిగించేది, మనకి విముక్తిని కలిగించి మనని స్వేచ్ఛగా తిరిగి తన మార్గంలో కాబట్టి బంధురాలక దట్టమైనటువంటి అలక. అలక అంటే పప్పని ఒక అర్థము, అలక అంటే నొసటిపై పడేటువంటి ముంగురులు అని అర్థం. అమ్మవారి జుట్టు దట్టంగా ఉండి ఆ జుట్టు నుంచి చిన్న చిన్న ముంగురులు, చిన్న చిన్న రింగులు నొసటి మీద పడుతూ ఉంటాయి. ఈ ముంగురులు చైతన్యానికి జీవ చైతన్యాన్ని. అంతేకాకుండా ఆ ముంగురులు ఎవరికైతే ఉంటాయో చూడ్డానికి కూడా వాళ్ళు అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఆ రకంగా అమ్మవారు బంధురాలక అని మనకి చెప్పబడుతుంది అన్నమాట. జుట్టు సహజంగానే ముంగురులతో ఉంటుంది అమ్మవారి తలకట్టు. దానికోసం వేరే ప్రయత్నాలు చేయక్కర్లేదు. అమ్మవారికి ముందుగానే సహజంగానే ముంగురులు శిరస్సుకి ముందున్నటువంటి జుట్టు రింగులు రింగులుగా నొసటి మీద, పాల భాగం మీద, నుదుటి మీద పడుతూ ఉంటుంది అనమాట. అది అమ్మవారికి అందాన్ని మరింత ఇనుమడింపజేస్తూ ఉంటుంది. దీన్ని బర్బరాలక అని కూడా చదివేవారు కొంతమంది అన్నారు. అంటే ఉంగరములో చుట్టుకొని అలల వలె వంకరగా కురుసుగా ఉండేటువంటి గురుడు అని మనం చెప్పుకోవచ్చు. అలా కూడా అర్థం చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. కాబట్టి ఇలా పడేటువంటి ముంగురులు ముఖంకి ఆకర్షణని కాబట్టి అలాంటి అర్థమైనటువంటి పాలభాగం కలిగినటువంటి తల్లి మధురాలగా. విమర్శ రూపిణి విద్య. విమర్శ వివేచన అంటే జ్ఞాన బిందువని, జ్ఞాన వికాస వైభవాన్ని సూచించే బిందువుని ప్రకాశ బిందువని, ఆ వైభవ విశ్లేషణ సూచించే బిందువును విమర్శ బిందువని అంటారు. చివరిదైన విమర్శ బిందువుకు సంబంధించిన స్వరూపం అమ్మవారు అని మనం చెప్పుకోవాలి. అంటే మనకి దృశ్యమానమైనటువంటి కంటికి కనిపించేటువంటి బ్రహ్మాండ భాండాలన్నీ కూడా పిండాండ ఆత్మ సంబంధమైన ఆత్మానాత్మ వివేచన, అవస్థాత్రయ వివేచన, పంచకోశ పంచభూత సప్తధాతు షట్చక్రాది విషయ విజ్ఞానాత్మక వివేచన, విమర్శ వివేచన అంతా అమ్మవారి ఈ విమర్శ బిందు వికసనం మనలో ఉంటుంది. విమర్శ బిందు అనేది మనలో వికసిస్తే ఆత్మానాత్మ వివేచనే కాకుండా విజ్ఞాన సంబంధమైనటువంటి వివేచన, షట్చక్ర విషయ వివేచన కూడా మనకు కలుగుతుంది. ఇదంతా అమ్మవారి యొక్క కరుణ వల్లనే సాధ్యం. లేకపోతే ఇటువంటి జ్ఞానం అనేది మనకి రావడం సాధ్యం కాదు. అందువలన జ్ఞాన విశ్లేషణ సంబంధించినటువంటి విద్యుత్ స్వరూపం కాబట్టి అమ్మవారిని స్వరూపి అయిన మహా అన్నమాట. అటువంటిది అమ్మవారు విమర్శ రూపిణి కాకుండా జ్ఞాన సంబంధమైనటువంటి విద్యారూపిణి అమ్మవారు. అంటే తెలిసేది, తెలుసుకునేది, తెలియబడేది ఏ ఒక్కటైతే ఉందో అది విద్య. తెలిసేది, తెలుసుకునేది, తెలియబడేది దాన్ని విద్య అంటారు. వివేకం కలిగిన మానవుడిగా పుట్టినందుకు పరమాణువు నుంచి పరమాత్మ వరకు అనురణీయాన్ మహతో మహీయాన్ అని మనకి వేద ఏదైతే చెప్పబడిందో భక్తుల్లో ఆ యొక్క మహత్వాక్యానికి అర్థాన్ని అవగాహన చేసుకోవడానికి చేసే ప్రయత్నం, దానికి కావలసినటువంటి జ్ఞానం అందించేది అమ్మవారు.
ఆత్మజ్ఞాన శాస్త్రజ్ఞాన సముచ్చయాన్ని విద్య అంటారు. శాస్త్రజ్ఞానము కావాలి, ఆత్మజ్ఞానము కావాలి. ఈ రెండు ఉంటేనే ఆ వ్యక్తి విద్యావంతుడు లేదా విద్యావంతురాలు అన్నమాట. కాబట్టి వేద ఉపనిషత్తులు, వేదాంగ స్మృతులు మొదలైనవన్నిటి కూడా అమ్మవారి యొక్క విద్యా స్వరూపమే అని మనం గ్రహించాలన్నమాట. కాబట్టి విద్యాస్వరూపిణి అమ్మవారే, అవిద్యా స్వరూపిణి కూడా అమ్మవారే. కాబట్టి ఇక్కడ విద్య అనేది విమర్శరూపిణి విద్య. మనలో విద్య అనేది ఎలాంటిది ఉండాలి అంటే విచక్షణాత్మకంగా ఉండాలి. ఏదో కంఠస్థ పెట్టేసి నోట్లో వర్లించేసి దాన్ని బుర్రలో పెట్టేసుకొని జ్ఞాపకం పెట్టుకోవడం కాదు. మనం ఏమైతే చదువుతున్నాం, ఏమి తీసుకున్నాం, ఏది అనుభవించాము, దానికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానాన్ని మనం అవగాహన చేసుకోవడం, మంచి చెడులని వాటి యొక్క లోటుపాట్లని పూర్తిగా చేసుకునే అవగాహన సద్విద్య. అటువంటి విద్యని ప్రసాదించినటువంటి తల్లి కాబట్టి స్వరూపిణి విద్య అని అమ్మవారి నామంలో చేత మరికొన్ని నామాలు మరి చెప్పుకుందాం. ఇంతవరకు స్వస్తి శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు.